హైదరాబాద్ అంటేనే ట్యాంక్ బండ్ అంటే ట్యాంక్ బండ్ శివ అలియా శవాల శివ అనాథగా తన జీవిత ప్రయాణాన్ని మొదలుపెట్టి సమాజాన్ని తన కుటుంబంగా భావిస్తూ ఎంతోమంది ప్రాణాలని తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఈ ట్యాంక్ బండ్లో సూసైడ్ చేసుకునే వారిని కాపాడుతూ తన జీవితాన్ని కొనసాగిస్తున్న శివ ఆల్రెడీ మీకు తెలుసు. కానీ ఆయన జీవితం ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో ఏం మారింది, సోనసుద్ని కలిశాక ఏం జరిగింది, మరి పవన్ కళ్యాణ్ అనుచరులు కూడా ఆయన కాల్ చేశారని ఇటీవల మాకు తెలిసింది. అక్కడి నుంచి సినీ ఇండస్ట్రీ నుంచి కూడా ఆయనకు సహాయ సహకారాలు ఎలా అందాయి, ఆయన జీవన ప్రమాణం ఏమైనా మెరుగైందా, ఆ విషయాలన్నింటినీ శివనను అడిగి తెలుసుకుందాం. నేను ఇప్పుడు ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చా, శివనను మరోసారి మీ ముందుకు తీసుకురాబోతున్నా. ఆ విషయాలు ఏంటో అడిగి తెలుసుకుందాం. రోజు ఇట్లా శవాలను తీసేసి రావడము, ఇట్లా ఇది కొంచెము అట్లా వాతావరణం అంతా అపరిశుభ్రమైన వాతావరణం నుంచి వస్తాడు ఇంటికి. అప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు, మీ పిల్లల దగ్గరికి వచ్చాడు, మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే అన్న, ఒకటి ఏంటంటే నాకు ఆయన వేరే మనిషికి మంచి పని చేసి వచ్చిండు, దాన్ని మనము చీకొట్టడం అది తప్పు. నా మనసుకి అయితే ఒకరికి సాయం చేసి వచ్చిండు కదా అని నాకు మంచిగానే అనిపిస్తుంది. రాగానే నీళ్ళు పెడతా, స్నానం చేస్తాడు, డెటాయిల్ అది ఇది అని అంటాము, ఏమొద్దు అని చెప్తాము. ఆయననే అడుగుతాడు, పిల్లలు ఉన్నారమ్మా, ఈ మనసు ఒకటి మంచిగా ఉంటే చాలు, వాళ్ళ ఆశీస్సులు మనకుంటే చాలు. మరి లవ్ చేసి పెళ్లి చేసుకునేప్పుడు కష్టం పెట్టిండా? ఇంతవరకు అయితే అన్న ఇప్పుడు 22 years అవుతుంది, ఎప్పుడు నాకు ఏ కష్టం లేదన్న, కష్టం అనేదే లేదు. ఆయన నా పక్కన ఉంటే ఇంకా ఇలాంటిది కాదు, వేరే కష్టం వచ్చినా కానీ నాకు సంతోషం, ఎందుకంటే ఆయన మనసు అంతా మంచి. మరి శివనను మాకు కలవాలని ఉంది, ఏడున్నాడు మరి మాకు? నేను నీళ్ళలో ఉంటాడు అన్న, అక్కడైనా నా నీళ్ళలో దిగి ఏదో ఒకటి చేస్తుంటాడు, సీకులు తీయడమా, కొబ్బరి చిప్పలు వేయడమా, అవి చేస్తుంటాడు అన్న ఆయన ముందు. ఇక్కడ కలిపిద్దా మాట్లాడాలి శివనతో, అసలు అదన్న చూపిస్తా. మామూలుగా శివన్న అంటే ట్యాంక్ బండ్ దగ్గర మంచిగా చేస్తుంటాడు డ్యూటీ అని మేము అనుకుంటున్నాము. ఇప్పటికీ నీ లైఫ్ స్టైల్ మారిందేమో అని మేము వచ్చినాము పలకరిద్దామని. ఇక నా జీవితం అంతా ఏముందన్న మారుతుంది అంటే తప్పది. సో అందరు ట్రై చేస్తారు, ఎప్పుడేం జరిగేది తెలియదు. ఇక నా లైఫ్ అనేది దానికి భోజనాన్ని కూడా కావాలి కదా. అవును, నేను గవర్నమెంట్ ఉద్యోగస్తుని కాదు కదా సార్. గవర్నమెంట్ ఉద్యోగస్తుని అయితే ఆర్థికంగా నేను చేసుకుంటా, ఈ శివాలు తీసుకుంటా, నడిపించుకోగలుగుతా. కానీ ఎప్పుడు శివ ఎలాగైనా ఇదే తప్ప, లాస్ట్కి ఏది చేసినా ఇది నాకు తప్పది, కుటుంబ భారం కోసం తప్పది. ఎందుకంటే నా పిల్లల కోసమైనా. ఎంతమంది అన్న పిల్లలు? నాకు 4 కొడుకులు 3 బిడ్డలు అన్న. ఈ చిప్పలు అమ్ముకుంటే కేజీ 10 రూపాయలు పోతాయి. ఏదో ఎక్కడ ఏ దేవుని గుడి కాడ కొడతారు? దేవుని గుడి కాడ కొట్టేది కదన్నా, ఈ మన ఇళ్ళల్లో మొక్కుబడి మొక్కుతారు కదా, 101 కొబ్బరికాయ అట్లా మొక్కుకున్న వాళ్ళు వచ్చి కట్ట మీద గుడికాడ కొడతా ఉంటా. ఆ గుడికాడ కొట్టినవన్నీ తీసుకు ఆరబెట్టుకొని తింటే వస్తాయి. మళ్ళీ నీళ్ళలో కూడా మొక్కుబడి కాయలు పడేస్తారు, అవన్నీ ఏరుకొని ఏదో చేసుకోవాలి తప్పని. ఎంత వస్తాయి, ఏడాముతావు ఏంది కథ అంటే మేము తీసి పెడతాము, వాళ్ళు సైకిల్ మీద వచ్చి కొనుక్కొని పోతారు. కిలో 10 రూపాయలు 15 రూపాయలు అలా ఏదో ఖర్చుల మందం అని వస్తాయి కదా. మాకు అందరికి ట్యాంక్ బండ్ శివన్న శవాల శివన్న అంటే డ్యూటీ చేస్తాడు, గవర్నమెంట్ నుంచి అంతో ఇంత వస్తుంది, సహాయ సహకారాలు అందుతున్నాయి వేరే వాళ్ళ నుంచి కూడా అని అనుకుంటున్నాం ఇప్పటి వరకు. అయితే నాకు సహాయం అనేది ప్రజల నుంచి ప్రేమాభిమానాలు ఉన్నాయి, దానివల్ల నా లైఫ్ అంతా హ్యాపీ. అంటే శివ అనబడే ఒక మనిషిని గుర్తించిన ప్రజలకి ఫస్ట్ వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు. సో ఇక గవర్నమెంట్ డ్యూటీ అనేది ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఆల్రెడీ డీజీపీ మహేందర్ రెడ్డి తీసుకోమని చెప్పారు. ఇదిగో అదిగో ఇదిగో అదిగో అని చెప్పేసి నన్ను అది చేస్తారు. ఇవ్వాలి అని అనుకుంటే గవర్నమెంట్ నుంచి అది కానీ సిగ్నేచర్ తోటి అయ్యే పని 2016 నుంచి 2022 వరకు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళ ఆందోళన కూడా ఉంది. సో మనమేమో అనలేము, మనం అంతటోళ్ళం కాదు. వాళ్ళు అది ఇస్తే నేను ఇట్లా కొబ్బరి చిప్పలు ఏరుకోవాల్సిన అవసరం లేదు. ఆర్థికంగానే ఆ పని చేసుకుంటూ ఆ శవాలను తీసుకుంటూ దూకే వారికి వచ్చిన వాళ్ళని అంటే నా ప్రయత్నం ఏంటంటే కాపాడుకోవడమే.
ఓకే. చనిపోకూడదు, శవాలు తీయాలి అనేది నా నోటి నుంచి రాకూడదు, అవును. కాపాడుకోవాలి. సో దాని గురించి ఏదో వాళ్ళు దయచేసి ప్రపంచంలో ఇప్పుడు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు వాళ్ళు గుర్తించి ఆర్థికంగా ఒక జాబ్ ఇస్తే, ఓన్లీ లేక్లోనే మళ్ళీ అది ఇస్తే నేను నా కుటుంబము, ఇప్పుడు పిల్లలు పెద్దగా అవుతారు, వాళ్ళకు జీవనాధారంగా బతుకుతామని నా నమ్మకం. అసలు మీ అసలు పేరేంది? ట్యాంక్ బండ్ శివగా ఎట్లా మారిర్రు? శవాల శివగా ఎట్లా పేరు వచ్చింది అంటే ఏమన్నా వివరాలు? ఎక్కడ మొదలైంది అసలు? నేను చిన్న ఉన్నప్పటి నుంచి నేను ఏం తెలియని మనిషిని. ఇప్పుడు కూడా నేను, ఎందుకంటే చాలా మంది లీడర్లు వాళ్ళు వీళ్ళు వచ్చి అడుగుతారు నన్ను, చాలా మంది లీడర్లు అడుగుతారు, అన్న నువ్వు రా అన్న మాతో తిరిగన్నా అంటారు. నాకు అది ఇష్టం లేదు. నేను వాళ్ళ చేతిలోకి వెళ్తే పోవాల్సిన అవసరం లేదు. నేను నమ్ముకున్న ఇదే, నా జీవితం అంతా ఇదే. ఎందుకంటే ఈ మట్టికున్న విలువ మనుషులకి తెలియాలి. వాళ్ళ లీడర్ నెంబడి వీళ్ళ లీడర్ నెంబర్ పోతే అది వాళ్ళ స్వార్థం కోసం పోయినవన్నీ అయితే నేను, అందువల్ల నాకు ఇష్టం లేదన్న. ఎందుకంటే జీవితం అనేది నాకు తెలుసు ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అనేది. అట్లా అని చెప్పేసి నేను మనిషిని మారాలనేది కాదు, దీన్ని ఆపాలి. చినికి ఆవేశంతో సూసైడ్ కాకూడదు అనేది నా ఆలోచన. అసలు శివన్న అసలు పేరేంది? ఈ ట్యాంక్ బండ్ రాకముందుకు ఏం చేసేటోడు? శవాల శివన్నకి ఎట్లా మారిండు? నేను స్టార్టింగ్లో చదువుకునేవాడిని, తెలివైన వయసులోనే చదువుకునేవాడిని. అది అనుకో అసలు చార్మినార్ దగ్గర గాంధీ కోట్లాల్ హై స్కూల్. అంటే మీరు అనాథ అని విన్నాం మేము. అనాథగా అంటే యాక్చువల్లీ నా ఫ్యామిలీ ఉందా లేదా నాకు తెలియదు. నేను ఇంట్లోకి వెళ్ళి వచ్చిన వాని అయితే నా ఇల్లు పలానా దగ్గర ఉందని నేను చెప్పుకుంటుంటే, నేను వచ్చింది రోడ్డు మీద వచ్చి, అంటే స్కూలు అంటే హాస్టల్, అది హాస్టల్ నుంచి రావడం జరిగింది. అనుకోకుండా మిస్ అయిపోయినా. సో మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇంకా ప్రపంచం గురించి నాకు తెలియదు. నేను పుట్టింది కూడా దీనికోసమే అని అంతే ఫిక్స్. శివన్న భార్య శాంత మనతో ఉన్నారు. వాళ్ళది లవ్ మ్యారేజ్ అంట. ఆ స్టోరీ ఏందో ఆమెను అడిగి తెలుసుకుందాము. హాయ్ శాంత గారు. మరి శవాల శివన్న, ట్యాంక్ బండ్ శివన్న, ఇట్లా మాస్ ఇట్లా ఉండే శివన్నని మీరు ఎట్లా లవ్ చేసిర్రు? ఎట్లా ఏమైంది? ఆ స్టోరీ ఏంది? మా ఇంటికి చిన్నతనంలో యాదగిరిగుట్టకు వచ్చింది. మా దగ్గర అమ్మ తీసుకొని వచ్చింది. మనకు తెలిసిన ఆయననే అని చెప్పింది. సరే, ఆయనని చూడగానే నాకు మనసుకు నచ్చింది. ఎందుకంటే ఆయన ముఖముల కళ, నలుగురితోటి కలుసుకొని మాట్లాడము, అది నాకు నచ్చింది. ఓకే. సో రోజు ఇట్లా శవాలను తీసేసి రావడము, ఇట్లా ఇది కొంచెము అట్లా వాతావరణం అంతా అపరిశుభ్రమైన వాతావరణం నుంచి వస్తాడు ఇంటికి. అప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? మీ పిల్లల దగ్గరకు వచ్చాడు, మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే అన్న, ఒకటి ఏంటంటే నాకు ఆయన వేరే మనిషికి మంచి పని చేసి వచ్చిండు, దాన్ని మనము చీకొట్టడం అది తప్పు. నా మనసుకి అయితే ఒకరికి సాయం చేసి వచ్చిండు కదా అని నాకు మంచిగానే అనిపిస్తుంది. రాగానే నీళ్ళు పెడతా, స్నానం చేస్తాడు, డెటాయిల్ అది ఇది అని అంటాము, ఏమొద్దు అని చెప్తాము. ఆయననే అడుగుతాడు, పిల్లలు ఉన్నారమ్మా, ఈ మనసు ఒకటి మంచిగా ఉంటే చాలు, వాళ్ళ ఆశీస్సులు మనకుంటే చాలు. మరి లవ్ చేసి పెళ్లి చేసుకునేప్పుడు కష్టపెట్టిండా? ఇంతవరకు అయితే అన్న ఇప్పుడు 22 years అవుతుంది, ఎప్పుడు నాకు ఏ కష్టం లేదన్న. కష్టం అనేదే లేదు. ఆయన నా పక్కన ఉంటే ఇంకా ఇలాంటిది కాదు, వేరే కష్టం వచ్చినా కానీ నాకు సంతోషం. ఎందుకంటే ఆయన మనసు అంతా మంచిది. కష్టాలున్నా లైఫ్ బాగానే లాక్కొస్తుంది. ఎట్లా అనిపిస్తుంది అన్ని కష్టాలు పడుతున్నప్పుడు? ఇప్పుడు కొబ్బరి చిప్పలు ఏరుకొని కింద పడి మీద పడి అన్నీ చేసుకుంటా మిమ్మల్ని ఇంతమంది పిల్లల్ని కుటుంబాన్ని సాకుతుంది. ఎంతోమంది వచ్చి ట్యాంక్ బండ్ శివ అది ఇది అని ఎన్నో చేస్తున్నారు, కానీ మీరు ఇంకా జీవన పరిస్థితి మాత్రం అక్కడే ఆగిపోయింది. అప్పుడు ఏమనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది? నాకు ఆయనకంటూ ఒక మంచి పేరు వచ్చింది కదన్న, చాలా, అంతకంటే సంతోషం ఉంది. ఇంకా అప్పటికంటే ఇప్పుడు ఇంకా సంతోషంగా ఉంది. సో సహాయ సహకారాలతో ఆ పైసలు పెట్టి అంబులెన్స్ కొన్నాడు. మీ కుటుంబానికి, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఏమాత్రం ఆలోచించినట్టు అంటే ఆలోచించరు, దేవుడే చూస్తాడని అంటుండ అన్న. సో అట్లాంటప్పుడు నీకేమనిపిస్తుంది? నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఈడ ఒక సాయం చేస్తున్నాడు, ఆ సాయం చేసేటప్పుడు వేరే కాల్ వచ్చింది, అక్కడ కూడా వెళ్ళాలి కదా, దానికోసము చెప్పినాం. ఆయన నన్ను అడిగిండు, నేను ఆయన చెప్పిన. మనకు నలుగురు ఇచ్చిన పైసలు మనం ఏం చేద్దామని నన్ను అడిగిండు. నలుగురు ఇచ్చింది మనం తినడం న్యాయం కాదు, ఇంకొక నలుగురికి పెట్టడము మంచిది.
మరి అట్లా నీ పిల్లలు నీ కూడా బాగుండాలి, అంతా మంచిగా ఉండాలి కదా. నా పిల్లలు నేను మంచిగా ఉండాలంటే చాలన్నా మా కష్టాజీతం ఆయన సీకులు తీస్తాడు, నేను ఏదో చిన్నపాటి పని చేసుకుంటా, మా రెక్కల కష్టం మా పిల్లలకు చాలు, దేవుని ఆశీస్సు. ఓకే, శివన్నని కెమెరా ముందు ఒక భార్యగా ఒక తల్లిగా పిల్లలకు శివన్నను నువ్వు ఇంతవరకు అడగండి, ఇప్పుడు ఏదైనా అడగాలంటే ఏం అడుగుతావు? నేనన్నా ఆయనని అడగడం అంటే నేను ఇప్పుడు అడుగు, ఇన్ని రోజులు నువ్వు మనసులో పెట్టుకుని ఏదైనా అడగాలని ఉంటే అడుగు. ఇప్పుడు అన్నకు కూడా తెలియదు ఏంటి అసలు ఏం అడగాలనుకుంటున్నావు? అడగడం ఏం లేదన్న ఆయన అంతా మాకు ఆ ఓపెన్ మొత్తం ఆయనకు తెలుసు అన్న. ఇంకా ఆయన నిలదీయడము అడగడం అంటే నేను మూర్ఖురాలని. ఎందుకు అంటే ఆయన అంతా ఆయన గురించి నాకు అంతా తెలిసి కూడా అడగటానికి ఆయనకి ఏముందన్న, వెనక ముందు ఎవరు లేరు, ఒంటరివాడు అన్న ఆయన. ఆ ఒంటరితనాన్ని నాకు బాధ పెట్టడం ఇష్టం లేదు. ఆయనకు వెనక ముందు ఎవరు లేరు, నేను ఆయనకు నాకు ఆయన నాకు నీకు ఆయన మేమిద్దరం ఏం అడగను ఇంతవరకు అయింది. ఆయన నాకు ఆయన ఉన్నారు చాలు, కొన్నంత ఆశ, అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఓకే, మీకు ప్రపంచం అంతా తోడుంది, ఎందుకంటే శివన చేసే సేవా కార్యక్రమాలు అవన్నీ మీ వరకు ఆ భగవంతుని కృప, మీరు నమ్మే దేవుడు మీ వరకు చల్లగా చూస్తాడు. మీరు బాధపడాల్సిన అవసరం లేదు, మీరు సర్వీసు మీరు చేయండి, జరుగుతూనే ఉంటుంది. మేము చచ్చిపోయేంత వరకు సేవ చేసుకుంటామన్నా, ఇది మాత్రం ఖచ్చితంగా. ఎవరు చెప్పినా చెప్పకపోయినా మేము చచ్చిపోయేంత వరకు ఈ సేవ చేస్తాం. ఎందుకంటే మా సాయం నలుగురికి మా సాయం అందిస్తాం. మేము అందించే సాయం వేరే వాళ్ళకు సంతోషపరుస్తుంది. ఎప్పటికీ మేము ఈ సాయం చేస్తూనే ఉంటాము. సరే అమ్మ, మీకు మంచి జరుగుతారు, ఏ మాట్లాడారు మరి ఇంత మంచి చెప్తున్నావు అమ్మా, మీ శివన్ ఏడున్నాడు ఒకసారి చూపి అమ్మా అని నువ్వు వేడి తీసుకోదంటే అన్న అక్కడ నీళ్ళ. ఇట్లా ప్రాణాలు కాపాడడం అనేది ఒక మహా గొప్ప విషయం. ఒకరి జీవితాన్ని వాళ్ళకి మళ్ళీ తిరిగి ప్రసాదిస్తున్నాను. వాళ్ళు వచ్చి నీ దగ్గరికి ఇట్లా మాకు ఇచ్చినందుకు అసలు థ్యాంక్స్ ధన్యవాదాలు అని వాళ్ళ ఎక్స్ప్రెషన్ నీకు చెప్పినప్పుడు ఎలా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ నీకు? వాళ్ళు వచ్చి మళ్ళీ బతికిన వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు. అన్న ఒక్కటి చెప్పాలన్నా, నాకు తెలిసినంత వరకు భగవంతుడు వరం ఇస్తాడా అనేది తెలుస్తుందా? తెలియదు. కనబడుతుందా? కనబడదు. మరి నేను చేసే పనికి కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఓకే, నాకు నచ్చదు అది. నేను మీకు ఆపద వచ్చింది, ఆ ఆపదలో మేము పాల్పంచుకున్నా అంటే మీరు వచ్చి నాకు కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం లేదు. హడావుడు ఏంటంటే టెన్షన్ తోటే నువ్వు సూసైడ్ చేసుకున్నావు. అందులో నేను వచ్చి నేను చావకుండా నాకు ఒక బాధ్యత, ఒక పరీక్ష నాకు. నేను అటుపక్క గంగమ్మ తోడుంది, ఇటుపక్క కట్టమ మధ్యలో నేను కాటిలో ఉన్న ఒక కాపర్ లాంటి వాడిని. నేను ఎట్లా చనిపోనిస్తా తీసుకొని బయట పెట్టినా, నువ్వు రాకపో నాకు అవసరం లేదు అంటే ఇంకా నువ్వు బ్రతికి సాధించేది ఇంకా చాలా ఉంది అంటే ఇలాంటి పని ఇంకొకరు చేయకూడదు అనేది నా క్వశ్చన్. వాళ్ళు వచ్చి ఆనందంగా ఉన్నామా అనేది కాదు. సో వాళ్ళు అయితే హ్యాపీగా బతుకుతారని నా నమ్మకం ఖచ్చితంగా. సో ఇంకా శివన్న, నువ్వు ఉన్న దాంట్లోనే మీ పిల్లల్ని చదువుకుంటా మీ ఫ్యామిలీతోటి చాలా సంతోషంగా ఉన్న దాంట్లోనే బతుకుతున్నావు. కానీ ఎంతో డబ్బున్నా కానీ సమస్యలు చాలా చిన్న సమస్యలు పెద్దగా ఊహించుకొని సూసైడ్ చేసే దాకా వస్తున్నారు ఇక్కడ దాకా. అది యువత కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఎల్డర్స్ కావచ్చు. అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి నువ్వు ఇచ్చే సందేశం ఏంటి? అసలు ఏం చెప్పదలుచుకుంటావు వాళ్ళకి? జీవితం అనేది చూడన్నా మన అమ్మ నాన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని సంతోష పెడితే మనకి ఎలాంటి కష్టాలు వచ్చినా వైదొలిగిపోతాయని నా నమ్మకం. ఎందుకంటే వాళ్ళని కష్టాలలో పెట్టి మనం సుఖపడడం ధర్మం కాదు. పక్కా నేను చేసే ప్రయత్నం ఏంటంటే చూడండి, చినికి ఆవేశం పనికి రాదు. జీవితం అనే ఒక కోణంలో మనతో ఇప్పుడు మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. మన పిల్లలు ఆ పరిస్థితిలోకి వస్తే మనం ఎంత తట్టుకుంటామా? తట్టుకోలేము. కాబట్టి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టద్దు, మీరు ఇబ్బందులు పడద్దు. ఏదున్నా చెప్పుకుంటే సొల్యూషన్ బయట దొరుకుతుంది. ఎందుకంటే డబ్బులు పెట్టి కొనుక్కుంటే దొరికేది కాదు ప్రాణం. కాలు ఇరిపోయినా బతికేస్తాం, చెయ్యి ఇరిపోయినా బతికేస్తాం, ఒక దెబ్బ తగిలిన ఎత్తి పగిలిపోయినా అట్లా ఇట్లా బతుకుతాం. కానీ ఊపిరి పోతే ఏముండదు. అండ్ ఆ ఊపిరి ఇచ్చిన తల్లిదండ్రులు ఇంకెంత బాధపడుతుంటారు అంటే బ్రతుకున్న శవాలతో సమానం వాళ్ళు. ఒక కొడుకు పోయిన వాళ్ళ బాధలు, ఒక కూతురు లేని వాళ్ళ బాధ అంటే ఇది పక్క ఒక తల్లిదండ్రులను గోస పెట్టుకునే బాధలకు దొబ్బత అనేది నా బాధ. ఎందుకంటే నేను చేసిన పని వెనకాల నా కష్టం ఏముందంటే నా తల్లి నేను చిన్నగా ఉన్నప్పుడు ఎంతో మాతో కూడా అల్లారుగా ముద్దు పెరిగిన మా తమ్ముడు చనిపోయాడు. వానికి వచ్చిన కష్టం ఇంకొకరికి రాకూడదు అనేది నా ప్రయత్నం. మీకోసం నేనున్నాను, ముందరికి వచ్చిన నా జీవితాన్ని మొత్తం
ఈ చెరువులో పెట్టేసిన అంటే అందరూ పండుగలు పబ్బాలు అందరూ చేస్తుంటారు. ఇప్పుడు మీరు చూస్తుంటే ఎంత వాసన వస్తుంది. నేను ఎందుకున్నా నా పరిస్థితి ఏంటంటే ఎవరికి ఏం కాకూడదు, నేను కూడా అందులో బయట ఆడాలి పడాలని ఎన్నో ఉంటాయి అన్న. కానీ ఒక్కోసారి నాకు మంచిగా అనిపించేది ఇది ఇంకొకరు బాధపడకూడదు. ఆ బాధ వాళ్ళు పడుతుంటే మనం చూడలేము. ఇప్పుడు అమ్మ ఆకలి అవుతుందంటే ఎవరైనా నమ్మెడతారు, కష్టం వచ్చింది నాకంటే ఎవరైనా ఒక దారి చూపిస్తారు, ఆ దారిని దేవులాడుకోవాలి. కానీ తప్పు మనం చేసి ఇంకొకరి పైన నెట్టకూడదు. నువ్వు తప్పు చేస్తే ఆ శిక్ష నువ్వే అనుభవించు. అంటే చావు శిక్ష కాదు, ఎవరెవరో బతుకుతారు, మనం ఎందుకు బతకలేము? ఇప్పుడు నువ్వు చనిపోతే నీ వెనుక నీ పిల్లలు ఉన్నారు, వాళ్ళకు అన్నదమ్ములు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళందరూ ఏమైపోవాలి? నీ పాడి మొన్న రీసెంట్గా ఒక 20 రోజులు అవుతుందన్న, 20 రోజులలో ఏం జరిగిందంటే ముస్లిం అబ్బాయి 3 కొడుకులు ఒక పాప 4 పిల్లలు ఆయనకి ఉండేది మలక్పేట. ఇది గోల్నాక దాటిన తర్వాత దీని రామకృష్ణ థియేటర్ ఉంది, అంబర్పేట చేనంబర్ అక్కడ ఉంటారు. వాళ్ళు ఉండేది ఆడనే. వాళ్ళ ముస్లిం వాళ్ళు భార్య వేదన, అత్తమ్మ వేదన, అంటే తల్లి అత్త ఇద్దరు కదా, అదే భార్య అత్త. వాళ్ళ వేధింపుల కోసం వచ్చి వీడియో కాల్ చేసిండు. నేను చనిపోవడానికి కారణము మా అత్త మా భార్య, మేరా షోహర్ మేరా బీబీ అని చెప్పిండు. నా సూసైడ్ కానీ కారణం వాళ్ళే, నా అన్నదమ్ములకి వాళ్ళ 5 మంది అన్నదమ్ములు అంట, ఎవరికైనా నా బాడీ దొరికితే తీసుకెళ్ళి ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడిండు. ఆ నుంచి జంప్ చేసిండు. కానీ మాకు దానికి ఎంత దూరం ఉందంటే అట్లాస్ట్కు ఓపి కాడ డెడ్ బాడీ వాడి దూకిండు, నేను ఈడున్నా. ఇక్కడి నుంచి నేను ఆడికి ఎంత వేగంగా పోయిండాలి, ఎంత స్పీడ్లో అందరూ ఈ ట్రాఫిక్లో వెనక ముందు చూడకుండా ఎంత వేగంగా పోయినా నాకే తెలియదు. అంత వేగంగా పోయినా కూడా కాపాడుకోలేకపోయినాం. కదలికలన్నీ బంద్ అయిపోయినాయి. 2వ రోజు మళ్ళీ అందరిని డిపార్ట్మెంట్ వాళ్ళ కుటుంబాన్ని అందరు పిలిపించి బాడీ తీసి వాళ్ళకి అప్పచెప్పినాం. అప్పచెప్తే అప్పుడు ఎంతమంది అనాథలు అయిపోయారు? 4 పిల్లలు అనాథ, వాళ్ళ భార్య అనాథ, వాళ్ళ అత్తమామలు ఎట్లా బతికేస్తారు, వీళ్ళ అన్నదమ్మ ఎట్లా బతికేస్తారు. కానీ దీని వెనక ఎవరు నష్టపోయారు? ఆ పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోయారు. ఆ పిల్లలు దిక్కులేని వాళ్ళు అంటే మనం కనుక్కున్న పిల్లలకు మనం దూరం అవుతున్నాం. అది కాకూడదు, అది తెలుసుకోవాలి. ఎందుకంటే నాకు కష్టం అనేది అందరికి వస్తుంది, నోరు లేని జీవానికి కూడా కష్టం వస్తుంది. కానీ అవి అట్లనే చనిపోతున్నా చెప్పండి. ఇప్పుడు చెట్లు వస్తుంది, అది సమయం, అది భగవంతుడు ఇచ్చినవాడు ఎట్లా తీసుకోపోతారు. కానీ అర్థాంతరంగా ఇప్పుడు నేను కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు నాకు కూడా కష్టం ఉంది. నా పిల్లలు 4 కొడుకులు 3 బిడ్డలు, నేను ఈ శవాలు తీస్తున్నాను. నా పిల్లలు ఒక్కోసారి ముక్కు నలుచుకుంటారు, మా డాడీ ఇప్పుడు వాళ్ళు ఇంగ్లీష్ చదువుతున్నాడు, మా డాడీ అంటారు. నేనేం తప్పు చేసిన శివలాగా తీస్తున్నది. ఓ మనిషికి నేను సాయం చేస్తున్నా బిడ్డ, అట్లా బాధపడకూడదు. మీరు హ్యాపీగా ఉండండి, మీ జీవితం ఏంది, చదువుకోండి, బాగుండండి. మీకు అన్నమే కదా నేను తెచ్చి పెడతా, మీరు బాధపడద్దు. ఈ ఒక్కదానికి మీరు బాధపడతారని చెప్తా. అదే గవర్నమెంట్ వాళ్ళు ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగాన్ని వచ్చిన డబ్బులు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకో దానికో దేనికో వస్తాయి, ఉపయోగిస్తాం. కానీ నేను చేస్తున్నా ఏంటంటే సేవ చేస్తున్నా, ప్రజల సేవ. ఈ సేవకు కారణం కూడా రీసెంట్గా మాకు తెలిసిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చి, శివ నువ్వు ఇంత కష్టపడుతున్నావు, నీకంటూ ఒకటి ఉండాలని చెప్పేసి ట్యాంక్ బండ్ శివ అనే ఒక ఫౌండేషన్ ఓపెన్ చేశారు. ట్యాంక్ బండ్ శివ ఫౌండేషన్ ఓపెన్ చేసి నాకు అప్పచెప్పారు. అది అంటే దాంట్లో కూడా చాలామంది డబ్బులు వేస్తారు. ఆ వచ్చిన డబ్బులను కూడా ఇతరులు ఎవరైనా ఆపదలు ఉన్న వాళ్ళకి ఈ డబ్బులు తీసుకొని వాళ్ళకి ఖర్చు పెడుతున్నాం. నా దగ్గర 8 మంది ముసలోళ్ళు ఉన్నారు, ఆ ముసలోళ్ళకి రోజు భోజనాలు పెడుతున్నాం. ఇంకెవరైనా ఆకలితో ఉన్న వాళ్ళు వస్తారు, వృద్ధులు, ఏదో తోచిన వరకు తోచిన సాయం చేసుకుంటూ పోతున్నా. అయినా కూడా ఈ పనికి నా వెనక ఉన్న సపోర్ట్ ఏంటంటే నాకు డిపార్ట్మెంట్ వాళ్ళ సపోర్టు, ప్రజల సపోర్ట్ ఉంది, మీ అందరి సపోర్ట్ ఉంది. నేను చేసే ప్రయత్నం అంతా నాకు మళ్ళా కొత్తగా నా జీవితానికి మళ్ళీ కొత్త జీవితం ఏంటంటే సోను సూద్ సార్ కూడా తోడుగా ఉన్నాడు. ఏ ఆపద వచ్చినా నేనున్న బాబు అని చెప్పిండు. హార్ట్ ఆపరేషన్ చేసుకునే వాళ్ళకి, ఏదైనా హాస్పిటల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నా నంబర్ కాంటాక్ట్ కానీ సోను సూద్ సార్తో మాట్లాడాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, మా ఆపది సార్ నేను ట్విట్టర్లో పెడుతున్నా మీరు కలవట్లేదు, ఫేస్బుక్లో పెట్టినా మీరు కలవట్లేదు, మీ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన నంబర్ దొరకట్లేదు అనుకున్న వాళ్ళకి, గూగుల్లో ఉన్న నంబర్ తెలియని వాళ్ళకి నా నంబర్ రాసుకోండి, 9963956794. సోను సూద్కి నేను డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నా. ఎప్పుడైనా సరే ఏ అవసరం వచ్చినా నన్ను కాంటాక్ట్ కావద్దు. ట్యాంక్ బండ్ శివ ట్యాంక్ బండ్ మీద ఉంటాడు. మీ ప్రాబ్లం చెప్పుకొని సారు అంటే సార్ ఖచ్చితంగా సాయం చేస్తున్నాడు. ఆయనలో నేనే దానికి సాక్ష్యము. ఎందుకంటే సారు నేను
ఇక్కడ నుంచి మనుషులని సార్ ఇట్లా ఈ పరిస్థితి ఉందనగానే ఆయన వెంబడే శివ బిజావ్ అంకుర్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్, రెయిన్బో హాస్పిటల్ ఈ మూడిట్లో ఉన్న వాళ్ళకి సారు హెల్ప్ చేస్తున్నాడు. దీని వెనక ఎందుకంటే మేము హైదరాబాద్ నుంచి హరీష్, ట్యాంక్బండ్ శివ మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాము, మీకోసం మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పి మేము ముందర ఉన్నాము. సార్ మమ్మల్ని ఎంచుకున్నాడు అట్లా. కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఈ నెంబర్ నోట్ చేసుకొని ఏ ఆపద వచ్చినా మీరు కాంటాక్ట్ కావచ్చు. సరే అంబులెన్స్ కాడికి పోదాం. కానీ ఇప్పుడు ఇక్కడ సూసైడ్ చేసుకునేటోళ్ళు కానీ దూకాలనుకునే వాళ్ళు కానీ ఎక్కడ దూకుతారు, ఎంత దూరంలో పడతారు ఈ వాటర్లో, ఎన్ని మీటర్ల లోతుకు వెళ్ళిపోతారు, ఎట్లా అన్న? ఇప్పుడు ఏం తెలియనట్టు నిలబడతారు, నిలబడరా? నిలబడి అంటే ఎవరు ప్రయాణికులు చూడనప్పుడు ఏం చేస్తారు, దాని మంది ఈ బ్లూ కలర్ కనబడుతుంది, బ్లూ కవర్ నుంచి కొద్దిగా అంటే దీనికి ఒక 10 మీటర్లు జంపు, పై నుంచి దూకిన కూడా 10 మీటర్లు అంతే. అక్కడి నుంచి జంప్ చేసి పడ్డానుకో ఇక పబ్లిక్ ఎవరైనా చూస్తేనేమో కనబడుతుంది, ఎవరు చూడకపోతే వాళ్ళే ఊగి 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 లోపలికి మీద మునిగి చచ్చిపోవాలి. మేమేందంటే పైన నా కుక్కలు ఉన్నాయి, అవి చూస్తే ఎవరు దాటుమని పడగానే సౌండ్ సైడ్కి బయట పడ్డా ఒకటే సౌండ్ చేయడం వల్ల మేము ఏందబ్బా ఎందుకు ఇంతగానో మొత్తుకుంటుందని తిరిగిపోయి చూస్తే అక్కడ మనిషిని చూసి మేము ఊరికి అంటే వాళ్ళ వ్యక్తులు ఎప్పుడైనా చూసినావా అన్న, వాళ్ళ ముఖ కవలికలు కానీ దూకపోతున్నా నీకు ఎట్లా తెలుస్తుంటది? తెలిసిపోతుంది. ఎట్లుంటది, ఎట్లా మామూలుగా ఎట్లుంటది అలా ఇప్పుడు సిచ్యువేషన్ అంటే ఆనందం వస్తే ఇప్పుడు మనకు ఆనందం వస్తే మనం ఎట్లుంటాం, హ్యాపీగా ఉంటాం, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటుంటాం. అదే మనకు కస్టమర్స్ ఏం చేస్తాం, ముఖం అంతా సైలెంట్ అయిపోతుంది. ఏంది విషయం ఎవరికైనా చెప్పాలన్నా అంటే భయం, ఎవరికి చెప్పుకుంటే కూడా పట్టించుకోవట్లే అని చెప్పేసి. సో ఆ రకంగా వాళ్ళ ముఖ కదలికలు బట్టి వాళ్ళ కళ్ళల్లో చూపులు ఏంది ఎందుకు అసలు ముఖ్యంగా చూడన్నా వీటికి వచ్చిన వాళ్ళు పర్యాటకులు అయితే ఒక 5-10 నిమిషాలు నిలబడి ఫోటోలు దిగి సెల్ఫీలు దిగేసి వాళ్ళ బండి రాగానే వెళ్ళిపోతారు. ఈ చనిపోవడానికి వచ్చిన వాళ్ళు ఏంటంటే గంటల టైం స్పెండ్ చేస్తారు, ఇంట్లోకి వెళ్ళి చెప్పు పెట్టకుండా రావడము, ఇది కొత్త లొకేషన్ చూస్తుంటారు. ఏంది వీళ్ళు 10 నిమిషాలు పోవాల్సిన వాళ్ళు గంట సేపు ఉన్నారంటే మాకు అప్పుడు అనుమానం వస్తుంది, ఎందుకు వచ్చారు, దేనికోసం వచ్చారు. అట్లా నాకు నా నంబర్ కూడా గూగుల్లో చూసి వాళ్ళ ఫ్యామిలీలు ఫోన్ చేశారన్నమాట నాకు, అన్నా ఇట్లా ట్యాంక్బండ్ శివ అన్న మాట్లాడంటే అవునన్నా నేనండి ఇట్లా పలానా మనిషి మా అమ్మ అంటే సేమ్ వాళ్ళ అమ్మనేనంట రీసెంట్గా వచ్చింది అంటే ఆమె ఉండే యూఎస్ నుంచి వచ్చింది ఇక్కడ, ఆమెకి ఏదో ప్రాబ్లం తోటి వచ్చి అనుకోకుండా సూసైడ్ అంటే గూగుల్లో ఫోన్ చేశారు, నా నంబర్ తీసుకొని ఫోన్ చేస్తే మాట్లాడిన ఎలాంటి డ్రెస్ అంటే పచ్చడి డ్రెస్ అన్నారు. పచ్చడి డ్రెస్ అంటే ఈమెనేనా అని వీడియో కాల్ చేయండి ఒకసారి అన్న, వీడియో కాల్ చేయగానే ఆమెనే. అప్పటికే ఆమె వచ్చి 20 నిమిషాలు అయిపోయింది. అంటే ఆమె రాసుకున్న డైరీని చదువుకుంటుంది ఫైనల్గా, లాస్ట్ ఇదే నా జీవితం చదువుతాడు. ఆమె వీడియో కాల్ చూపించాం వాళ్ళు అన్న ఆమెనే అంటే వాళ్ళకి మాటలు వస్తలేవు ఏమేనంటే చూపించాను, డైరెక్ట్ వీడియో కాల్ చూపించిన ఏమైనా అనగానే కొంచెం ఫోన్లో కన్విన్స్ చేసి వాళ్ళని రండి మీరు అని చెప్పేసి మా డిపార్ట్మెంట్కి అంటే లేక్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆమె వాళ్ళ ఫ్యామిలీ రాగానే ఆమెను అధీనం చేసుకొని పిఎస్ తీసుకొని మాట్లాడించి పంపించారు. ఎందుకంటే మా పని ఇదే. సో అట్లా ఇక చనిపోయే వాళ్ళ గురించి మనం ఎంత చెప్పినా కూడా తక్కువనే. ఎంత కవర్ చేస్తామన్నా ఏ నుంచి ఎంత చూస్తుంది అంత అమ్మ అంత దూరం ఇట్లా కవర్ చేయాలంటే ఎట్లా? ఇది మొత్తం వచ్చేసి 10 క్యామ్ ఉందన్న రౌండ్ అప్. 10 క్యామ్ అంటే దాని ఇష్టంగా 10 కిలోమీటర్లు ఇట్లా రౌండ్ అప్ వచ్చేసి ఇప్పుడు మన పూజాసాలు కానీ మొదలు పెట్టుకుంటే ఇక్కడ మెయిన్ ఇది నేనుండేది మెయిన్ ఇక్కడ. ఇప్పుడు నేను ఏడుతున్నానో ఇది అసలు ఏంటంటే చాలా డేంజర్ స్పాట్ ఇది. మిగిలిన ఏంటంటే అటు అంతగానము వాళ్ళు పర్యాటకులు చూస్తుంటారు నడిచిపోతుంది. వీటికి వస్తలకాలు ఏంటంటే ఈడ రోడ్డు దగ్గరకు ఉందనమాట, యాక్సిడెంట్లు ఎక్కువైతుంటాయి కాబట్టి పబ్లిక్ జల్దీ వచ్చిర్రా చూసినామా జంప్ చేసినామా ఇంత ఏడు జరిగేది. అట్లా మీరు కాపాడిన వాళ్ళ దాంట్లో ఎవరైనా తర్వాత మంచిగా అయ్యి మళ్ళీ నిన్ను వచ్చి కలిసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయన్న? వచ్చిరన్న అట్లా చాలాసార్లు వచ్చారు. అంటే చాలా మంది అని కాదు, రీసెంట్గా మన లాక్డౌన్లో కరోనా జరిగిందని చెప్పేసి ముసలాయన ఆయనకు 70-80 ఏళ్ళు ఉంటాయి ఆయనకి. ఆయన వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ బావ కర్తవాళ్ళనే ఉంటారు వాళ్ళు. చెప్పినా నేను ఇది కూడా ఇంత ముందు కూడా. సో వాళ్ళ ఫ్యామిలీ వచ్చి అన్న ఇట్లా పలానా రోజు అంటే ఒక ప్రేమతో వచ్చిండు, మిమ్మల్ని కలవాలి నేను అని చెప్పేసి వచ్చిండు. చెప్పండి సార్ అంటే కలిసి నాకు 10,000 రూపాయలు చేతిలో పెట్టిండు. అంటే ఇట్లా పలానా రోజు పలానా మనిషి నిజాన్ని మా బావనే అని చెప్పి అన్న నేను డబ్బుల కోసం చేయట్లేదు, ఒక పైప్ కన్నా ఆయన సూసైడ్ చేసుకునేది వచ్చేది మేము ఇన్నో ఉన్నాము. ఆ పైప్ ఉంది, బ్లాక్ పైప్ ఉంది, ఎర్ర కవర్ ఇక్కడ, ఆ ఎర్ర కవర్ పైప్ కన్నే ఆయన నుంచి జంప్ అంటే ఆ చెట్టు కానీ ఇట్లా జంప్ చేసిండు, ఆడ పడిపోయాడు వచ్చి. మేము ఇక్కడి నుంచి జంప్ చేసి ఉరికి తీసి అంటే మొత్తం ఫస్ట్ లాక్డౌన్ అనమాట. అది ఫస్ట్ లాక్డౌన్లో ఫస్ట్
కూరగాయల కోసం టైమింగ్ పెట్టరు కదా, ఆ కూరగాయల టైంలో వచ్చి సూసైడ్ చేసుకున్నాను. అయితే తీసినాం. ఆయన వచ్చిండు. అంతకుముందు ఏంటంటే ఒక అబ్బాయి లవ్ అఫేర్ తోటి సూసైడ్, ఆమెను కాపాడికి పోయినప్పుడే నాకు ఒక మనిషిని కాపాడినా, ఇది ఆమె వాళ్ళు కూడా వస్తారు అక్కడ, వాళ్ళు ఈ ముసలైన ఫ్యామిలీ వేరే వాళ్ళ. సో పవన్ కళ్యాణ్ అంచర్ల నుంచి కూడా మీకు కాల్ వచ్చిందని విన్నాము సహాయం చేయడానికి. అట్లా ఏమైనా కలిసినావా పవన్ కళ్యాణ్ని? సార్ని కలవడం కానీ, సార్ ఎప్పుడు మనకి లైన్లోనే ఉంటాడు. శంకర్ గౌడ్ అని చెప్పేసి మనకు అందులో సార్ ఉన్నాడు. సో సార్ పిఎల్ ఇట్లా అందరూ ఫోన్ చేస్తూనే ఉంటారు. శివ ఈరోజు మీకు ఎలా ఉందంటే సార్ నేను బాగున్నాను సార్ అని చెప్తాను. సో ఆర్థికంగా సాయం చేస్తాను ముందరకు వాళ్ళు ఉన్నారు. సో నాకేంటంటే అడగడం రాదు, డబ్బులు అడిగితే కిరాయి అన్నట్టు అవుతుంది. సో వాళ్ళు మేము ఉన్నామని చెప్పి ముందరకు వచ్చారు. వాళ్ళు నెక్స్ట్ ప్లాన్ ఏదో సినిమా గురించి సినిమా చేస్తాము అని చెప్పేసి అన్నారు. మళ్ళా ఆర్జీ అంటే నీ జీవితం మీద సినిమా బయోగ్రఫీ తీస్తామని చెప్పేసి అన్నారు. సో అది మీ ఇష్టం సార్, నేనైతే డైరెక్టర్ వాళ్ళు సర్లే ఈయన ఉన్నారు ఎవరు, నేను నా పేరు సూర్య నా పేరు ఇండియా అని చెప్పి డైరెక్టర్ ఇక్కడికి వచ్చి నీ బయోగ్రఫీ సినిమా తీస్తామని చెప్పేసి అల్లు అర్జున్ ద్వారా చేయాలని చెప్పేసి వాళ్ళు అన్నారు. సో ఖచ్చితంగా సరే సార్ అని చెప్పిన తర్వాత ఆర్జీ వాళ్ళ మనుషులు వచ్చారు. వాళ్ళు కూడా అడిగారు మీరు ఎవరికైనా ఆఫర్ ఇచ్చిరా, ఎవరికైనా చెప్పిరా అని అడిగారు. అంటే మేము ఏదో ఎవరికైనా చెప్పలేదు సార్ అంటే వీళ్ళిద్దరు వచ్చారు. సో వీళ్ళ ఇద్దరు ద్వారా తర్వాత పూరి జగన్నాథ్ సార్ కూడా వచ్చారు, వాళ్ళ మనుషులతో వచ్చారు. వచ్చి శివ మీ ఫుల్ జీవితం మీద మూవీ తీస్తామని చెప్పేసి మాట ఇచ్చారు వాళ్ళు. సో మీ ఇష్టం సార్ అది. అంటే ఇప్పుడు నేను ఆవిడ గురించి తెలియదు నాకు, నా జీవిత చరిత్ర అంత ఏంది ట్యాంక్ బండ్ శివాల శివ ట్యాంక్ బండ్ శివ ఈ రెండే నా జీవితం మీద. ఇక సినిమాల గురించి అంత లేదు. మామూలుగా నేను సినిమాలలో రౌడీగా స్టంట్ మాస్టర్గా నేను ఇట్లా కదా. రామ్ లక్ష్మణ్ సార్ కూడా చెప్పారు శివ మీరు చాలా మంచి పని చేస్తారు, మేము ఎప్పుడు ఎల్లప్పుడూ మేము సినిమాలో నటిస్తున్నావు, నువ్వు రియల్గానే కష్టపడుతున్నావు, నీలాంటి వాడికి మా సాయం ఎప్పుడు ఉంటుంది అని వాళ్ళు కలుస్తారు, వాళ్ళు పిలిపిస్తారు. మొన్న అదే శేఖర్ మాస్టర్ది శ్రీదేవి మేడం కూడా చెప్పారు. శేఖర్ మాస్టర్ అయితే మనసు ఇప్పటికో సార్ ఇప్పుడు నాతో మాట్లాడతాడు, ఏదైనా శివ నీ ఒక బ్రదర్గా నువ్వు నన్ను ఎప్పుడు నువ్వు నన్ను తప్పు అంటే అవసరం ఉంటేనే అడగాలి అలాంటిది ఏం లేదు, నీకు సొంత ఒక అన్నదమ్ములుగానే ఆలోచన చేయి, నీకు ఏ ఆపద నాకు ఫోన్ చేయి, నేను ఇప్పుడు సార్ ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాడు. అయితే ఒక్కంత వంశీ గారు నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా బయోగ్రఫీ తీస్తాను చెప్పింది కూడా. శేఖర్ మాస్టర్ ఏమన్నాడు? శేఖర్ మాస్టర్ ఆర్థికంగా సాయం చేస్తా అని చెప్పేదాన్ని. అంటే సో డబ్బులు అని కాదు, అవైలబుల్గా మా పాపకు డ్యాన్స్కి అంటే మెయిన్ నా కూతురు అంటే మా హాబీ అది భవన్ లక్ష్మీ భవాని. సో వాళ్ళు చెప్పిన మాటకి వాళ్ళు చెప్పంగానే నేను పోయేవాడిని కాదు, ఎందుకంటే నా పద్ధతి ఏందో నాకు తెలుసు, నా రూల్స్ నా రెగ్యులేషన్. ఎందుకంటే నేను డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నా, ఈ సినిమా ఫీల్డ్ వాళ్ళకి పోయి వాళ్ళ ముందర అయ్యా నాకు ఆకలిస్తుంది నా పిల్లకి ఇచ్చేయండి అని అడిగేవాడిని నేను కాదు. సో సార్ వాళ్ళు మాత్రం నాకు చాలా ఆఫర్లు ఇచ్చారు, షూటింగ్లకి విలన్కి అడిగారు, నేను వస్తాను సార్ చేస్తా. కానీ నా పద్ధతి ఏంటంటే షూటింగ్ ఉండాలి, నా వర్కే ఉండాలి. అంటే దీనికి ఓకే అంటే నేను రాగలుగుతా. ఎనీహో ఎప్పుడే ఆపద వచ్చిందన్నా నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఈ షార్ట్ ఫిలిం వాళ్ళు కూడా చాలా మంది ఫోన్ చేశారు, సార్ మీ పేరు మీద మేము ఏదో ఒకటి చేస్తాం సార్ అంటే నేను సో ఎవరు పిలిచినా పలికేవాడిని నేను లేదు అని లేను కాదు అని లేను. సో ఖచ్చితంగా అయితే అదే ఇప్పుడు మీరు చెప్పిన అల్లు అర్జున్ సినిమా తీసిన సారు ఆయన ఖచ్చితంగా చెప్పిన మాట ఇదే, సార్ మీ పేరు మీద మేము తీస్తామని చెప్పేసి ఆయన ప్రామిస్ చేసిండు. మీరు ఎవరికి కూడా మాట ఇవ్వద్దు, ఎందుకంటే మీరు మాట ఇస్తే మళ్ళీ మేము చేయలేము అది అని చెప్పేదాన్ని. సరే సార్ అని చెప్పేసి ఆయన అగ్రిమెంట్ రాసుకుందాం అని చెప్పేసి అన్నారు. అయిందా అగ్రిమెంట్ అయిందా? ఇంకా అవుతుంది. ఓకే అన్న, అసలు నీ లైఫ్ గోల్ ఏందన్న? అసలు ఏం చేద్దాం అనుకున్నా? నా గోల్ అంటే చూడన్నా, నేను ఇదే ట్యాంక్ బండ్లో సూసైడ్ చేసుకునే వారిని కాపాడాలనేది నా గోలు. సో నేను చనిపోయే లోపు ఇంకొక 1000 మందా 100 మందా 1,00,000 మందా 1,00,00,000 మందా తెలియదు, కేటీఆర్ ప్రభుత్వం కావచ్చు, దాతలు కావచ్చు, ఇతరులు ఎవరైనా సరే నాకు ఒక 400-500 గజాలు ల్యాండ్ ఇస్తే ఆ ల్యాండ్లో స్విమ్మింగ్ పూల్ కట్టించి బీద వాళ్ళు కావచ్చు ఉన్నవాళ్ళు కావచ్చు లేదు ఎవరైనా సరే, సో స్విమ్మింగ్ పూల్ ద్వారా
వాళ్ళకి నేను ఒక ఎక్స్పోర్ట్ని నెక్స్ట్ జనరేషన్స్ కూడా అవసరం వస్తుంది. అవసరము. నా కోరిక అది, నా గోల్ అది. సినిమాలో ఎగిరినమా దుంకినమా ఏంటంటే ఆ కష్టానికి తగ్గట్టు వాళ్ళ ప్రతిఫలం వేరు. నేను ఇక్కడ దూకుతున్న గాయాలతో చనిపోతున్న వాళ్ళని కుళ్ళిపోయి శవాలుగా తేలుతున్నారు వాళ్ళు, కుళ్ళిపోయి ఎక్కడిదాకా డీకంపోజ్ అయిపోయి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళని రక్షించుకోవాలనేది నా తపన. నేను రియల్గా ఈరోజు నువ్వు కారణ జన్మవి, నువ్వు రియల్ హీరోవి అని అంటే కూడా కాదు. ఏంటంటే సొసైటీకి నేను ఏదో చేయాలి అంటే ఏం చేయాలి. సో నాకు ఒక స్విమ్మింగ్ పూల్ ఇప్పిస్తే నేను వాళ్ళని ట్రైన్ చేసి నెక్స్ట్ తరానికి కూడా ఈ సేవ కంటిన్యూ అయ్యేటట్టు చూద్దాం అనేది నీ గోల్. నా గోల్. శివన్న చేసే సోను సూద్ అంబులెన్స్ సర్వీస్ ఇగో ఇదే ఆ అంబులెన్స్. ఆయన కష్టార్జితం ఆయనకు వచ్చిన పైసల్ని ఒక దగ్గర కూడబెట్టి ఈ అంబులెన్స్ కొనుక్కుని శివన్న దాని ఓపెనింగ్కి మరి రియల్ హీరో సోను సూద్ గారిని ఇన్వైట్ చేశాడు. అసలు ఆ స్టోరీ ఏంది శివన్న మాటల్లోనే తెలుసుకుందాం. అసలు అంబులెన్స్ కొనాలనే ఒక థాట్ ఎందుకు వచ్చింది, ఫ్యామిలీ నువ్వు చూసుకోవచ్చు ఆ పైసలతోటి, దానికి మళ్ళీ సోను సూద్ గారికి ఏంది కనెక్షన్ ఏంది ఎట్లా అంటే సార్కి కనెక్షన్ అని చూడన్నా. నేను కష్టపడిన ప్రతిఫలం ఏంటంటే నా లైఫ్లో నేను కోరుకుంది ఏంటంటే నలుగురికి మనం ఎలా సాయం చేయాలంటే దానికి ఏం కావాలి. సో అందరు డబ్బు సంపాదించుకునే దానికి ఆలోచిస్తారు, కానీ నేను డబ్బు సంపాదించడం కాదు, మన సహాయం ఇంకొకరికి ఎలా అందాలి, అనేది నా తపన. అలాంటి సమయంలోనే మనకు కరోనా అనే ఒక మహమ్మారి ఎంబడబడ్డది. ఒక సినిమా ఫీల్డ్లో ఎంతోమంది హీరోలు, ఎంతోమంది మహనీయులు ఉన్నారు, మంచి మంచి కళాకారులు ఉన్నారు. అలాంటి కళాకారులలో నేను ఒక విలన్గా వచ్చిన ఒక మనిషి సోను సూద్ సారు రియల్గా అసలు గొప్ప, అసలు అనకూడదు. సో ఈయనకున్న ధైర్యము, ఈయనకున్న లక్ష్యము రియల్గా మనలో ఒక నరుడుగా ఆయన చేసిన పని మాకు నచ్చింది. అందరూ కష్టాలలో పడ్డవాళ్ళు అంటే నేను కళ్ళతో చూసిన, ఎందుకంటే అందరూ ఇళ్ళల్లో ఉన్నారు, నేను రోడ్డు మీద ఉన్నా. ఈ రోడ్డు మీద ఎంతమంది నడుచుకుంటూ పోతారు, ఎంతమంది వస్తారు, ఆ పేపర్లలో టీవీలలో, అంటే పేపర్ కూడా రాదు, ఓన్లీ టీవీలలో మాత్రం చూస్తున్న సమయంలో సారు నేనున్నానని ముందరకు వచ్చి ఆ మిల్లర్లలో మంత్రులను తీసుకుపోయిన వాళ్ళని, ఆ ఫ్లైట్లు వేయించిన వాళ్ళని, బస్సులు ఒకటి అసలు రియల్ చెప్తున్నా, అసలు ఆయన దేవుడు. అలాంటి దేవుని పేరు మీద ప్రజలు ట్యాంక్ బండ్ శివ అంటే నాకు కూడా ఒక అదృష్టం కలిసి వచ్చినాక అప్పుడు అందరికీ కరోనా అనేది బాధాకరం, కానీ కరోనా అనేది నాకు అందరిని ఇళ్ళలో కూర్చోబెట్టి ట్యాంక్ బండ్ శివ ఉన్నాడని చెప్పేసి మీ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళందరూ నా కోసం చేసిన ప్రయత్నం. అప్పుడు అలాంటి సమయంలో నా గురించి బయటకు వెళ్ళారు టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళని. ఫస్ట్ లాక్డౌన్లోనే మా పిల్లలు ఇంతమంది ఎందుకున్నారు వీళ్ళు, అసలు వీళ్ళు ఎవరు అని చెప్పేసి టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు వీడియో తీసుకోరు. అది ఇంగ్లీష్లో మాట్లాడారు వాళ్ళు, ఇప్పుడు తెలుగులో మాట్లాడుతారు. సో అలాంటి సమయంలో సోను సూద్ సార్ గురించి అంటే ఆ రియల్ హీరోకి నేను గిఫ్ట్ ఒక దండేసి దండం పెట్టేది గొప్పతనం కాదు, దండేసి గొప్ప అది కాదు, కానీ రియల్ హీరోని కలవాలి చేయాలనేది అది షోప్ టాప్ల మాటలన్నీ. అంటే నేను ఇట్లా నువ్వు ఇట్లా చెప్పుకోవడానికి అదే సహాయం అనేది అందించాలంటే ఆయనకు ఒక ఉడతా భక్తుడి, అంటే నేను చేసేది ఒక ఎత్తు, ఒక సహాయానికి అర్థం కావాలంటే సార్కి ఏదో రూపంగా నేను చేయాలని ప్రజలు నన్ను నమ్మి గూగుల్ పే, ఫోన్పే చేసిన డబ్బులన్నీ జమ చేసుకొని మా బాబు ఆ టోల్లో ఉందని మేము లెక్క చేయలేదు. ఆ సహాయం అంటే ఇక అంటే ఆర్థికంగా చేసేవాడు చెప్పకూడదు, చెప్పేవాడు చేసి చూపేవాడు. అట్లా నేను సార్ పేరు సోను సూద్ అంబులెన్స్ అని చెప్పగానే సారు నాకు రీచ్ కావడానికి కారణం ఎవరు, హరీష్ అన్న ఉన్నాడు. హరీష్ అన్న ద్వారా నేను సోను సూద్కి మెసేజ్ పెట్టి సారు ఇమ్మీడియట్లీ శివ గారు ఆ బోత్ అచ్చా కామ్ కర్రే అని ఆయన పొగిడి నన్ను ఆనందించి మేమే నీకు సహాయం చేయాలనుకున్నాము, మేము మీకు సహాయం చేయాలనుకుంటే మీరు మాకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఏందని ఆయన మాటల్లో చెప్పాడు. సో మళ్ళీ నేను ఇంకా వేరే రూపంగా నీకు ఏదో ఒక రకంగా అంటే సార్ నాకు సహాయం కావాల్సినది, సహాయం చేసేవాడు చెప్పడం నాకు తెలుసు అని సార్కు నేను దగ్గర కావడంతో ఎందరో అభాగ్యులు అనాథలుగా ఉన్న వాళ్ళందరికీ హార్ట్ ఆపరేషను, మైండ్ది కానీ 3 హాస్పిటల్లో. సోను సూద్ గారు ఈ అంబులెన్స్ ఓపెనింగ్కి వచ్చారు అక్కడి నుంచి, మీకు ఎలా అనిపించింది అప్పుడు? నాకు అంతా రచ్చ మీడియా అందరు వచ్చారు. అంటే అన్న చెప్తున్నా కదా, చేసేవాడు చెప్పడు, చెప్పేవాడు చేయడు. సార్ ఏంటంటే చేసి చూపించిండు, మేము ఆయన మనస్ఫూర్తిగా స్వీకరించినాం. ఈరోజు కూడా అంబులెన్స్ అట్లా నడుతుంది. ఈ బండి 1 year అవుతుంది. ఈ 1 yearలో ఎంతమందిని దీనిలో అంబులెన్స్లో
తీసుకెళ్ళడం జరిగిందన్న ఇప్పటి వరకు? ఇప్పుడు డెడ్ బాడీలా 700 చిల్లర, అబ్బా 700 శవాలు నేను వాళ్ళ ఊర్లో అంటే కర్నూలు కావచ్చు, కడప కావచ్చు, అనంతపురం కావచ్చు, రాయచూరు కావచ్చు, కాకినాడ కావచ్చు, ఇప్పుడు బీదర్, గుల్బర్గా ఈ చుట్టుపక్కల ప్రాంతాలు మహబూబ్నగర్ అంటే ఒక 400 కిలోమీటర్ల వరకు 500 కిలోమీటర్ల వరకు బండి రన్ అయితేనే ఉంది. సార్కి మేము అంటే ఈ మెసేజ్ సార్కి పెడుతున్నాం మేము. సార్ ఈరోజు మన వెహికల్ ఇంత దూరం పోయింది అంటే ఆయన గుడ్ व्हाट्सअप गुड शिवा आप बहुत अच्छा करे हमारा बहुत अच्छा लगा हम आपको ऐसे रहूँगा ఇంకా మీ దగ్గరికి వస్తాము వీడియో కాల్ చేసి మాట్లాడతారు సారు నాకు చాలా మంచిగా అనిపిస్తున్నాను. శివన్న తన జీవితంలో ఒక నిర్ణయం గట్టిగా తీసుకోవడానికి కారణమైన వ్యక్తిని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. ఇంతవరకు ఏ వీడియోలో ఇది రివీల్ కాలేదు. ఆమె ఎవరో కాదు, శివన్న మొట్టమొదటిసారి తీసిన ఆ శవం. ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆమె అనాథగా మారకూడదు, ఆమెకు నేనున్నా అంటూ శివన్న ఒక నిర్ణయం తీసుకొని ఆ తల్లిని అప్పటి నుంచి ఇప్పటి వరకు తన సొంత తల్లి కంటే ఎక్కువగా సాగుతూ తన వద్ద ఉంచుకొని ఉన్నాడు. ఆ వ్యక్తిని మీకు నేను ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను. నమస్కారం అమ్మ. మీ పేరేంటి? శివన్న మల్లీశ్వరమ్మ. శివన్న గారితో మీకు ఎట్లా పరిచయం అయింది, అసలు ఏం జరిగింది, ఆ కథ ఏంటి? మా బాబు చనిపోయినమ్మా, ఏడ్చుకుంటూ తుడుచుకుంటూ నేను పోతున్నా. ఆ అబ్బాయి కూడా చిన్నగానే ఉన్నాడు, నేనున్నా అమ్మా అని వచ్చాడు. ఏమో దొంగ దొడుకొని కూడా భయపడినా నేను. భయపడి కూడా ఉన్నాడా అని కూడా అన్నం పెట్టినా చూసుకున్నా, బాగానే ఉన్నాడు. ఇంకా ఆ ఎప్ప పిల్లగాడు అటు ఇటు పోవడం, తిరగడము, రావడము, ఉండడము అట్లా ఉన్నది. మా ముసలాయనండి ఇట్లా తిరిగితే ఎట్లా బాబు నువ్వు ఏం పని చేస్తావు, చదువుకోవు, చేయవు అని అన్నాడు. అంటే 2 రోజులు రాలేదు. 2 రోజులు రాకుంటే నేను కూడా అబ్బాయి మీద పానం గుంజి పోయి పట్టుకొచ్చుకున్న మాసం ట్యాంక్ కడపోయి ఈ తెచ్చుకొని అప్పటి నుంచి నువ్వు ఎక్కడ వాకునైనా అంటే ఈ సాగర్ కాడికి వచ్చి కాగితాలు ఏరుకుంటూ అవి కుప్పేసుకొని ఒక 50 రూపాయలు 100 రూపాయలు తెచ్చి ఇచ్చేది నాకు. ఎక్కడినైనా ఇవ్వంటే నేను చెత్త ఏరినానమ్మా అంటుండే. ఇంకా ఆయన ఏం సంపాదనో ఏం కథనో కానీ అటనే పైనకి వచ్చినాడు బాబు. ఇది మాట. మీది ఎక్కడమ్మా, మీ లోకల్ ఎక్కడ, మీ ఊరికి? ఇట్లా రాయలసీమ. రాయలసీమలో మంత్రాలంబై రోడ్డుకి సి బెలగల మండలం. రోజు ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు కానీ బాధలు వచ్చినప్పుడు కానీ మీతో ఎట్లుంటాడు, ఏం చెప్పుకుంటాడు? అన్నీ చెప్తాడు, ఏడుస్తాడు. అంటే నువ్వు బాధపడకునైనా నేను ఉన్నాను చెప్పని నేను అంటున్నా. అంటే నాకు కూడా ఏదన్నా జ్వరం వచ్చినా మంచి వచ్చినా కూడా చూసుకుంటాడు. మాకు పొలం లేదు, ఏం లేదు, కూలి చేసుకొని బతుకుతాం బాబు. అంతే. అప్పట్లో మీ కొడుకు ఎట్లా చచ్చిపోయిండమ్మా మరి? ఎట్లా? మా బాబా ఏమో మధ్య రంకుల గురించో ఏమో కలర్ పెయింటింగ్ కొడుతుండే బాబు. పోయి ఏమిరా బట్టలు ఉతుకోవా చేయవా అని నేను గదిరించుకున్నా. ఆసిపనిపేట చెరువుకి బట్టలు తీసుకొని పోయినాడు. ఆయన ఎట్లా చనిపోయినాయి తెలియదు, శవం తేలినేది ఒకటి చూసినాం. ఈ బాబు బాగా ఉన్నాడు, 20 దాకా వచ్చినాడు బాబు. వస్తే అమ్మా అట్లనా ఈయననైనా మన తమ్ముడు అంటే అవునాయనా అప్పుడు పని చేస్తున్నా అని చెప్పి ఆ పిల్లగాన్ని తీసుకొచ్చుకొని దానం చేసుకున్నాం. ఓ అంటే ఏడుస్తుంటే కూడా నువ్వు ఏడవద్దమ్మా నేనున్నా అని చెప్పి ఒక ఇంటి పిల్లని చేసుకొని మేము ఇట్లా. ఓకే. అసలు పేరేంది మీది అప్పుడు? ఏమన్నా నా పేరు పూర్తి పేరు అంటే ఆ స్కూల్లో టీచర్ పిలిచింది హనుమంతు. ఓకే. హనుమంతు అని పిలిస్తే ఎస్ మేడం అని వాళ్ళకి వాళ్ళం. ఎస్ మేడం అనగానే నువ్వు నాతో పాటు ఇంకో 4 ఉన్నారు, వాళ్ళు కూడా హనుమంతు అనమాట. అక్కడ మేడం మా పేరు మారచడం జరిగింది. అంటే ఆమె ఆన్సర్ రాసుకోవాలి కాబట్టి ప్రెజెంట్ అనగానే 4 లేచి నిలబడతాం. ఆ 4 కన్ఫ్యూజ్ కావడంతో జర మా పేర్లు శివ అంటే నువ్వు లేవాలి, రాజు అంటే నువ్వు ఇట్లా పేర్లు మారుతుండాలి. అందులో నేను మా సరస్వతి దేవతనే టీచరు, గురువే దైవం, ఆమె సరే బాబా అనగానే నేను శివ అంటే అమ్మ అంటే నేను దీనికోసమే శివగా మారాలి అని ఆమె నోటి నుంచి మార్చిన మాటే శివ. ఆ శివ రోడ్డు పైన ఉంటూ ఇక్కడ దాకా వచ్చింది. అసలు హుస్సేన్ సాగర్లో మొట్టమొదట మృతదేహం ఎప్పుడు తీసిర్రు, మీకు ఎవరు ఫోన్ చేసిర్రు, అసలు అప్పుడు ఏం జరిగింది? అసలు నేను అనాథ హాస్టల్లో ఉన్నా, అంటే వేరే దగ్గర. అంటే నేను ఫుట్పాత్ పైనకి వచ్చిన తర్వాత ఈ సిద్ధూర్ హాస్టల్ అని చెప్పేసి హాస్టల్ వాళ్ళు నన్ను ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. హాస్టల్లో ఉండాలంటే అక్కడ చిన్న పిల్లగాని ఉన్నప్పుడు
ఫ్రీ భోజనాలు ఫ్రీ బట్టలు అన్నీ ఫ్రీ అనమాట. ఓకే. తర్వాత కొద్ది పెద్ద కాగానే ఇక్కడ ఖరీదాబాద్ దగ్గర సిద్ధు హాస్టల్లో పెద్ద బాయ్స్ అంటే అందరూ అనాథ పిల్లలదే, అందులో నేనున్నా. ఓకే. ఉన్నప్పుడు ఆడ 5 రూపాయలు కట్టాలి, డబ్బులు కట్టాలి వాళ్ళకి. అంటే అక్కడ ఫ్రీ, ఇక్కడ డబ్బులు కట్టాలి. ఓకే. ఆ 5 రూపాయల కోసమే నేను పని చేయాలి. అలా బయటకు వచ్చినప్పుడు పని చేయడానికి వస్తుంటే అడ్డమైన కూర్చున్నప్పుడు పిలిపించి, అంటే నన్ను పిలవలేదు, వేరే వాళ్ళని పిలిచారు. ఆ వేరే వాళ్ళు వెంబడే నేను ప్రయాణం అన్న నేను కూడా వస్తా అంటే 5 రూపాయలు నాకు కావాలి అట్లా ఉన్నప్పుడు పోయినా. వాళ్ళు డెడ్ బాడీ చేయాలని ఎవరికైనా చెప్పలేదు. సైబాబాద్ పోలీసు వాళ్ళు వచ్చిరు అడిగి, జర పని ఉంది రాండమ్మా అని చెప్పేసి వాళ్ళతో చెప్పారు. అక్కడ డెడ్ బాడీ ఉందిరా బాబు, తీసి మూట కట్టి దాన్ని వేయాలంటే వాళ్ళు డ్రింకర్లు అనమాట. కొద్దిగా వాళ్ళకి డబ్బులు కాదు, తాగుడు కదా వాళ్ళు రెడీ అయ్యారు. వాళ్ళకి అసలు స్టోరీ తెలియదు ఏం జరుగుతుంది అనేది. ఓకే. చలో డబ్బులు వేసగానే వచ్చేసారు. నేను కూడా వస్తానంటే వద్దు అని చెప్పి అన్నారు. సో వాళ్ళు ఏంబట్టి వస్తే ఖర్చుల మందము డబ్బులు కదా అంటే ఆ వయసు నాకు తెలియని వయసు. అవును. ఆ ఏజ్లో ఏం తెలియదు. వస్తాకల్లా మన ఎన్టీఆర్ పార్క్ దగ్గర ఎన్టీఆర్ సమాజ్ ఆపోజిట్లో ఆ గుడి ఉంటుంది. ఆ గుడి కాడ డెడ్ బాడీ అది లోపల కుళ్ళిపోయింది మొత్తం. మొత్తం డీకంపోజ్ అయిపోయింది. అంతకుముందు మరి స్విమ్మింగ్ ఇట్లాంటివి నేర్చుకున్నాను నేను నేర్చుకుంది సరూర్నగర్ చెరువు అంటే ఉన్నది దిల్సినార్లోనే. దిల్సినార్ ఉన్నప్పుడు సరూర్నగర్ చెరువు అటువైపు అంటే మొత్తం లోకల్లో పండ్ల తోటలు అవి ఇవన్నీ బాగుంటుండే అక్కడ. ఆ బావులల్లో మూసినది నీళ్ళల్లో ఏదో నా జీవితం అంటే నన్ను అడిగే వాళ్ళు లేరు కాబట్టి నా తోవాల ప్రయాణం జరిగింది. అప్పుడు ఆ ఈత నేను నేర్చుకున్నా కాబట్టి అది ఇక్కడ పనిచ్చింది. అక్కడ పనిచ్చింది. సార్ వాళ్ళు వద్దు అంటే కూడా ఎందుకు వద్దు అన్నారు అంటే మామూలు. ఓకే. ఎన్ని ఇయర్స్ అన్న అప్పుడు అందాదా ఏజ్ ఎంత ఉండొచ్చు? 7-8 ఉండే అంతే. చిన్న పిల్లగాని అంటే చురుకు ఎక్కువ, ఏదో కష్టపడాలనే తపన. అంటే ఇదే నాకు భగవంతుడికి వేసిన గీతలా ఇలా చేయాలని రాసిన రాతనేమో తెలియదు. సో ఆ రోజు నేను వాళ్ళు అడితే వాళ్ళు వద్దు చేయొద్దు నడువు చలో అంటే డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వాళ్ళు వద్దని చెప్పారు. సో ఆయన కూడా సార్ నేను చేస్తా మరి వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోతా కానీ తీసేందరూ చూస్తాను. నా ఎంపటి వాళ్ళ ఎంపటి ఉన్న వాళ్ళిద్దరు పెద్దోళ్ళు, వాళ్ళకి ఈత రాదు. అవకాశం నాకే వచ్చింది. వాళ్ళని రికమెండ్ చేసినా తీసి సార్ నేను చేస్తాను సార్ అంటే ఇక చాలా ఒక 1/2 అవర్ సేపు ఘర్షణ జరిగింది. అంటే వేరే వాళ్ళని తీసుకురాపోండి తీసుకురాపోండి అంటే ఆల్మోస్ట్ ఇక్కడ గజయితగాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి సేమ్ ఇప్పుడు నేను ఈరోజు ఏదైతే బాధపడుతున్నానో ఆ రోజుల్లో కూడా వాళ్ళు ఇదే పరిస్థితి ఉంది. అంటే పని చేసే వరకే గజయితగాళ్ళు వర్క్ అంటే నేను మాట చెప్పడానికి కారణం ఏంటంటే ఆ రోజుల్లో కూడా ఇదే ఇబ్బంది ఉంది, ఇప్పటికీ అదే ఇబ్బంది కంటిన్యూ అవుతూనే ఉంది. బతుకులు మారిందే ఉంది చిప్పలేరుకోవడమే మా బతుకు తెరుగు. అంటే ఆర్థిక ఎంతో మంది అంటే నేను వ్యతిరేకించే మాట కాదు, అప్పట్లో కూడా ఇదే. ఎందుకంటే డెడ్ బాడీ అనగానే గజయితగాళ్ళు అని అవసరం, ఎమర్జెన్సీ అనగానే గజయితగాళ్ళు. నార్మల్ టైంలో మేము కనపడం. ఆ బాడీ తీసుకొచ్చి అది తీస్తుంటేనే ఫుల్ డీకంపోజ్ అయిపోయి ఈ చెయ్యి అంతా ఊడిపోయింది. ఇక తెలివే చెప్తా ఇక సినిమా అంతా అలాగైపోయింది. అమ్మో ఇది అమ్మో వద్దురానైనా ఏంది ఇది అంటే చూడాలనే ఆత్రం ఎంత ఉందో లోపల భయం కూడా అంత మొదలైంది. మళ్ళీ అంటే దెయ్యం పట్టుకుంటుందో ఇట్లా అంటే ఫీలింగ్ అంటే మంచిది అనిపోతుంది ఇట్లా అనేది అదురు తీరం వస్తుంది. అట్లా నేను కొంచెం అంటే ఇవన్నీ కొన్ని విషయాలు చెప్పుకోలేదు బయటికి. సో అట్లా అయితే ఏమైనా తీసుకొచ్చిన సారు సప్రిషియేట్ మస్తు చెప్పిండు. వద్దు అన్నాము. ఈరోజు వాడు మనకి ఇంత పెద్ద పని చేసి పెట్టిండు అనేది ఈ చెవులతోటి విన్నా నేను. ఈ రోజు వరకు ఎక్కడ పోయినా పని క్యాన్సిల్ చేయకుండా అది కంటిన్యూ చేస్తూనే ఉన్నా. కంటిన్యూ చేయడానికి ఎట్లా వచ్చింది ఆ జోష్? ఎందుకు చేయాలి? జోష్ వదిలేయచ్చు మామూలుగా అంటే చేయడానికి కారణం ఏంటంటేనా మంచి పని చేసినప్పుడు దాన్ని చెడు అయితే వద్దని వదిలేస్తాం. ఇది తప్పు చెడు కాబట్టి తప్పు అని వదిలేస్తాం. నేను మంచి చేస్తున్నా అని 10 మంది మెచ్చుకున్నప్పుడు నేను ఎందుకు కంటిన్యూ చేయకూడదు? నేను నలుగురు కోసం నేను ఏదైనా ఒకటి చేస్తానని నా మైండ్. అదే మూమెంట్లోనే మల్లేశ్వర అమ్మ అని చెప్పేసి ఒక అమ్మ ఉంది. ఆ అమ్మకు ఒక కొడుకు ఒక పాప. ఆ అమ్మ కూతురుని పోగొట్టుకొని కొద్ది కన్నీళ్ళ పాలైతే మా గురించి మాకు మంచిగా అనిపించలేనా. ఎవరి తల్లి అయినా ఒకటే
అందరికి ఒకటే తల్లి ఉంటుంది, ఒకటే ప్రేమ. తల్లే అదే ప్రేమను ఉంటుంది. నాకు అది లేదు, ఈమె ద్వారా నేను ఆ ప్రేమను పొందుతున్నా. ఆ బాబుకి అట్లా కావడంతో నేను ఇంకా ఫిక్స్ అయిపోయినా, అమ్మ నేనే నీ కొడుకుని, నువ్వేం బాధపడద్దు, నీవు తినే ఆ పట్టడి అన్నంకి నేను బాధ్యుణ్ణి అని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ అమ్మకు వచ్చిన ఇబ్బంది ఇంకెవరు రాకూడదు అనేది ఈ గంగమ్మ తల్లి మీద నేను ఒట్టేసుకున్నా. కట్టమైసమ్మ తోడు నీడగా మంచి హ్యాపీగా ఆమె సుఖ సంతోషాలతో ఇగో ఇట్లా కష్టపడుతూ సీకులు గుంజుతూ, ఆ సీకులు అంటే మళ్ళీ ఆ సీకులతో కూడా ఒకసారి దెబ్బ తగిలింది. మళ్ళీ అంటే కాపాడడానికి పోయి దూకినప్పుడు ఇక్కడ ఉచ్చుకోపోయింది అప్పుడు ఇట్లా కొర్రు గుద్దినప్పుడు ఇట్లా జాయిన్. సో అట్లా కూడా చనిపోయేవాడిని కూడా బతికిన. సో నీళ్ళకి నాకు ఏదో రుణం ఉంది కాబట్టి చేస్తున్నా. ఆ రోజు ఒంటరిగా పోరన్నా, ఈరోజు ప్రపంచం అంతా నాకు సాయం చేస్తుంది కాబట్టి నాకు డిపార్ట్మెంటు ఏమి ఇవ్వకపోయినా కూడా ప్రజల రూపంగా ట్యాంక్ బండ్ శివ అనే ఒక పేరు మీడియా మిత్రులు అందరూ నన్ను ఒక తోడు నీడగా, ఎందుకంటే టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు నాకు పేపర్లు వేసారు, రియల్ హీరో సోల్ అని పేరు వేయడంతో చాలామంది నన్ను ఈరోజు కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పేపర్ చదివారు కాబట్టి టైమ్స్ ఆఫ్ ఇండియాలో చదివారు. వాళ్ళు చెప్పారు కూడా చాలామంది ఇక్కడ ట్యాంక్ బండ్ మీదకి వచ్చి శివ మై ఆప్కో మై పేపర్ మే పడా, టైమ్స్ ఆఫ్ ఇండియా మే దేకా అప్ కైసా హై అచ్చా హై అది అని. మనకి హిందీ కొంచెం తిరాక అట్లా వాళ్ళు హిందీ సార్లు వాళ్ళు మాట్లాడుతుంటే చాలా మంచిగా అనిపించింది అన్న. కంటిన్యూ చేస్తున్నాం అట్లా ఇంకా చేయాలి కదా అన్న, చెయ్యాలి, చేస్తేనే దానికి విలువ. 5 నిమిషాలు పోయే ఆ ఊపిరి కోసం నేను ఎన్ని వేల కోట్ల మంది ప్రేమను పొందుతున్నా. ఎంతమందిని కాపాడినావన్నా ఇప్పటిదాకా? అట్లా 117 మందిని కాపాడినా. ఇప్పుడు ఇంత ఇది చూడన్నా, చనిపోయే వాళ్ళకి తెలియాలి ఫస్ట్. తప్పు చేసిన వాడు రుబాబుగా తిరుగుతున్నాడు బయట, ఏ తప్పు చేయని వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు ఇక్కడ. అది ఎంతవరకు న్యాయం అనేది వాళ్ళు ఆలోచన చేయాలి. అట్లా నేను ఏమనకుండా అన్నా ఏదో అన్న ఈ జీవితానికి ఇదే ఆధారం అనుకొని పోరాడుతున్నా, గుంజుకొస్తున్నావు, గుంజాలంతే. అయితే ఇతరులకు సేవ చేస్తే ఆ దేవుడే తిరిగి మనకు ఏదో ఒక రూపంలో సేవ చేస్తాడు అనేది నీ ఫిలాసఫీ. ఖచ్చితంగా శివన్నది. ఇప్పటి వరకు అట్లా ఎంతమంది సహాయ సహకారాలు అందించారు మీ కుటుంబానికి? ఎవరు ఎట్లా సహాయం చేశారు? సహాయం అనే దానికి చూడన్నా నాకు ఎక్కువ భారీగా ముందరకు వచ్చిన ప్రజలు ఫస్ట్. ప్రజలందరూ నన్ను ట్యాంక్ బండ్ శివ అన్న అని చెప్పేసి మీ పేపర్ల ద్వారా మీ టీవీల ద్వారా నన్ను చూసి చాలా వరకు నాకు సహాయం చేశారు మొత్తం ప్రజలే. ఎందుకంటే రూపాయల 99% పబ్లిక్ హెల్ప్ చేశారు. ఆ మిగిలిన దాని సపోర్ట్ మొత్తం డిపార్ట్మెంట్. ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు ఇచ్చిన అవకాశాలు ఏంటంటే ట్యాంక్ బండ్ శివ అనే అబ్బాయి మావాడు, ఈ పిల్లగాడు మా పిల్లోడే. ఎవరైనా ఫోన్ చేసి పెద్ద పెద్ద వాళ్ళు యుఎస్ నుంచి, అమెరికా నుంచి, ఖత్తర్, బందర్ ఎక్కడెక్కడ ఫోన్ చేసి సార్ ట్యాంక్ బండ్ శివ అంటే మా దగ్గర ఉంటాడు, అక్కడ లేపాక్షిలో ఉంటాడు అని వాళ్ళు చెప్పిన సపోర్ట్ వల్ల, ఆ సపోర్ట్ తోటి నేను ఇంకా చాలామందికి నేను తెలియడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే లేక్ పోలీస్ వాళ్ళు లేనిదే ఈ శివ లేడు. వాళ్ళకు అవైలబుల్గా ఉంటూ నేను పని చేస్తున్నాను కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్క దగ్గర నాకు సహాయం చేసుకుంటూ వస్తారు. ఆర్థిక సహాయాలు ఎవరన్నా అట్లానే చేస్తారు. ఆర్థిక సహాయం అంటే అమెరికన్ వచ్చి ఆమె కడప ఫుడ్ నెగిటివ్ అమ్మది కడప సార్ది వచ్చేసి దిల్సుఖ్ నగర్ కడప, అమ్మ అది మేడంది కడప, సార్ది వచ్చేసి దిల్సుఖ్ నగర్. వాళ్ళిద్దరు యుఎస్లో ఉంటారు. ఇప్పుడు ఆ యుఎస్లో ఉంటూ నాకు ఇప్పటికీ ఒక 8 లక్షల వరకు పంపించాను. అంటే మరి పైసలు వస్తున్నాయి. మరి మీ కొడుకేమో కాలు ఉండే, మరి ఆపరేషన్ చేయించినవా ఏంది కదా? ఆపరేషన్ చేయించడం కదన్నా, శ్రీకర్ హాస్పిటల్ వాళ్ళు అంటే ఫస్ట్ అంబులెన్స్ దెబ్బ తగలగానే శ్రీకర్ హాస్పిటల్ వేసారు. ఆ అంబులెన్స్ వాళ్ళు ప్రవీణ్ కుమార్ డాక్టర్, అంటే బొక్కల డాక్టర్ ఆయన్నే. ఆయన డబ్బులు తీసుకోకుండా అంటే ఆయన ఫీజు తీసుకోకుండా ఆపరేషన్ చేసారు. అంటే కాళ్ళల్లో రాడ్లు వేసారు. మళ్ళీ ఇంకా చేయాలి, ఇంకా తీపియాలి ఇట్లని చెప్పారు. కొన్ని రోజులు ఆగండి, కొన్ని రోజులు ఆగిన తర్వాత మళ్ళీ చేద్దరు అని చెప్పేది అన్నారు. అప్పటి వరకు కూడా మంచి సెట్ అవుతాడు, పెరిగే పిల్లగాడు కాబట్టి ఏం భయపడాల్సి అవసరం లేదని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన ధైర్యంతో మేము అలాగే ఉన్నామన్నా. కానీ ఈ డబ్బులు ప్రజలు ఇచ్చిన డబ్బులు అంటే పిల్లగాని గురించి ఇచ్చారా నా గురించి ఇచ్చారా నాకు తెలియదు. కానీ మొత్తానికి అయితే పబ్లిక్ నన్ను ఆదుకున్నా కూడా నేను అవే డబ్బులు నా రెక్కలతోటి కష్టపడ్డ ఇలాంటి దాంట్లో వచ్చే రూపాయి నాకు చాలు. అలాంటి రూపాయి కోసం ఎదురు చూస్తున్నా. కానీ ఎందరో సాయం చేస్తారు. ఆ డబ్బును తిరిగి మళ్ళీ అనాథలకి
అనాథలకి నీకు తోచినంత చేస్తున్నావు. నేను తిరిగి మళ్ళీ ఖర్చు పెడుతున్నాను. ఎందుకంటే వాళ్ళు నన్ను అభిమానంతో ఇచ్చినది అందరూ, అంటే ప్రసాదము అనేది ఎలాగనో అనేది నా చిన్న ఉన్నప్పుడు నేను చూస్తున్నాను. ఎదురు దెబ్బలు తింటున్నా, బాధపడుతున్నా. ఇక ఆ బాధలు నలుగురితోటి పంచుకుంటే నాకు కొద్దిగా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వ అధికారులతోటి కానీ మీకు ఎలాంటి సంబంధాలు, సత్సంబంధాలు ఉన్నాయి? వారిని ఎప్పుడైనా సహాయం అడిగిర్రా మీరు? నేను ఎవరిని అడగడం అంటే అడిగింది ఒకరినే, తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని. సార్, ఈ మీడియా ద్వారా ఈ పేపర్ రూపంగా ఈ యొక్క మీ దగ్గరికి వస్తే ఖచ్చితంగా నాకు డబుల్ బెడ్రూమ్ మీరు ఇస్తారు, నాకు ఆర్థికంగా చేసుకునేందుకు ఒక జాబ్ ఇస్తారు, ఆ రెండింటి ద్వారా నా పిల్లలు సేఫ్గా ఉంటారు, నా పిల్లలు హ్యాపీగా ఉంటారు అంటే ప్రభుత్వం కోరుకుంటుంది నిజం అని చెప్పేది మాట ఇచ్చిన వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారు, ఈ విషయం కేటీఆర్ దగ్గరికి వెళ్ళింది. కేటీఆర్ సార్ డైరెక్ట్గా నాకు డబుల్ బెడ్రూమ్ అపాయింట్మెంట్ చేసారు. వచ్చింది, వచ్చింది. పిల్లలందరిని అక్కడ పెట్టి నేను అక్కడ గమ్మడే బిల్డింగ్, అదే అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్, బి బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్, దాంట్లో ఇచ్చారు. ఎట్లా అనిపించింది? ఎందుకంటే నువ్వు ఉన్న దాంట్లో గడుపుకుంటా నీ ప్రయత్నం సమాజానికి సేవ అయితే తిరిగి నీ వద్ద ఎంతో కొంత వస్తుంది నువ్వు నమ్మే దేవుని ద్వారా. అంటే ఆపదలో ఉన్న అన్ని తెలిస్తే ఆదుకునేవాడు కేటీఆర్ గారు. ఎందుకంటే ఈ మాట నేను అప్పుడే స్టార్టింగ్ ఉంది, నాకు ఎంతోమంది, నేను వైరల్ అయిన సూపర్ హీరో, రియల్ హీరో, కారణం జన్ముడు అన్ని పేర్లు నాకు వచ్చినా కానీ ట్యాంక్ బండ్ శివ ఈ వీడియో ఖచ్చితంగా కేటీఆర్ దగ్గరికి వెళ్తే నాకు వస్తుందని నా కాన్ఫిడెన్స్, నా నమ్మకం నన్ను నిలబెట్టింది. సార్ కూడా దాన్ని అప్రిషియేట్ చేసి నా వీడియోలు చూసి నా గురించి తెలుసుకొని సార్ ఖచ్చితంగా ఇస్తాడు అన్న మాట నిలబెట్టుకున్నాడు. నాలాంటి వాళ్ళు బీద వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకు కూడా ఆదుకుంటాడు అని నా నమ్మకం అట్లుంది ఖచ్చితంగా. ఇప్పుడు కూడా ఏంటంటే ఆర్థికంగా కొంచెం జాబ్, అంటే ఒక స్విమ్మర్గా లేక్లో డెడ్ బాడీ ఎట్లా ఇప్పుడు నా తరమైనా ఇంకో తరానికైనా కావాల్సిందే. లేక్లో ఎన్నో లేకులు ఉన్నాయి. ఈ లేకులలో ఏంటంటే గమనించాల్సిన సమయం చాలా ఉంది, అది తెలియదు. ఏంటంటే డిపార్ట్మెంట్ అంటే వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తూనే పోతుంటారు. లేకుకు సంబంధించిన విషయాలు ఏంటంటే మాలాంటి వాళ్ళ దగ్గర మా ఒక సీక్రెట్ అనమాట మాది, మేము బయట చెప్పుకోలేము. మీరు ఇట్లా ఏంటంటే మేము బయట వెళ్తే కూడా దుంకుతారు, వాళ్ళకి ఏమైనా జరిగితే అది కష్టం. మా సీక్రెట్ ఏంటంటే అది ఎలా చేయాలా, ఏ రూపంగా పోతే మనం చేయగలుగుతాం అనేది మా టెక్నిక్. అది దాన్ని వేరే వాళ్ళకి షేర్ చేయాలనేది మా ఆలోచన. మేము షేర్ చేయాలంటే కేటీఆర్ గారు ఖచ్చితంగా మమ్మల్ని స్పందించి పిలిపించుకొని మీది ఏం కావాలి మీకు అని అడిగితే ఒక స్విమ్మింగ్ పూల్ ఇప్పించాలి మాకు. స్విమ్మింగ్ పూల్ ఇప్పించినాకో ఈ శవాల జీవ కొబ్బరి తిప్పలు పక్కన పెట్టి కొందరికి నాతో అయినంత వరకు ఖచ్చితంగా స్విమ్మింగ్ నేర్పిస్తే వాళ్ళ ప్రాణాలు కాపాడుకుంటారు, వేరే వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళు రక్షించగలుగుతారు అనేది నా నమ్మకం. సో అదన్నమాట శివన్న తల్లిగారి స్టోరీ. ఇంతవరకు ఎక్కడ శివన్న ఈ విషయాన్ని ప్రస్తావించలేదు, ఆయన ఏదో అటెన్షన్ కూడా కోరుకోలేదు. మేము అడిగితేనే ఆయన మాకు పరిచయం చేశారు ఎవరిమే అని అడగడం వల్ల ఆయన ఈ విషయాన్ని ఈరోజు కెమెరా ముందు, మీడియా ముందు ప్రస్తావించాడు. అంత మంచి మనసున్న వ్యక్తికి ఇంకా మీ తరపున కూడా ఎలాంటి సహాయ సహకారాలు, ఏమన్నా ఆర్థిక సహాయం కానీ వాళ్ళ ఫ్యామిలీకి చేయాలనుకుంటే కింద ఇక్కడ ఫోన్పే నెంబరు శివర్ణది, గూగుల్ పే నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది. ఆయనకు మీరు చేతనైనంత సహాయం చేయగలరని టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం తరపున మేము కోరుకుంటున్నాం.